మీరు చూస్తున్నది రోడ్డు అసొంటిదే కానీ రోడ్డు కాదు. పేరుకు డాంబర్ రోడే కానీ డాంబర్ ఉండదు. కంకరతో వేసిన రోడ్డు లెక్కనే అనిపిస్తుంది కానీ కంకర ఉండదు. ఇక ఈ రోడ్డు స్పెషాలిటీ చెప్పాలంటే కుక్క నడిస్తే కుంగిపోయేంత గట్టిగా ఉన్నది, పిట్ట వాళ్తే సొట్టబడేంత నాజుక్కున్నది. ఏమన్నా అనుమానం ఉంటే క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ కూడా ఉన్నది, చూసుకోవచ్చు. సరిగా వెహికల్స్ కూడా తిరగవండి. వెహికల్స్ తిరిగితే కొద్దిగా పోద్ది అనుకోవచ్చు. వెహికల్స్ తిరగంది కూడా అది మొత్తం రాళ్ళంతా లెగిసిపోయి అలాగ ఉందన్నమాట. మట్టి కనబడుతుందండి. అది తారు వేయలేదు, ఏం లేదు, అలాగ వేసారనమాట. కనుక దానికి అలాగా చేసి బిల్లులు మార్చుకున్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మారేడుమిల్లి మండలాలల్లో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు వేసిన రోడ్ల భాగవతం ఇది. కంకర పోస్తే రోడ్డు ఖరాబ్ అవుతుంది, డాంబర్ వేస్తే డబ్బులు దండగా అయిపోతాయని పొదుపు చర్యల భాగంగా కుక్కతోక తలిగితే కూలిపోయేటంత పటిష్టంగా రోడ్లు వేపించారు. మళ్ళీ ఈ రోడ్లు వేసి కూడా ఏడాదో 2 ఏళ్ళు అవుతున్నదని అపార్థం చేసుకునేరు సుమి. ముచ్చటగా 3 నెలలు కూడా నిండలేదు ఈ రోడ్డుకు, అప్పుడే రోడ్డుకు ఆవుసు తీరిపోయింది. కాంట్రాక్టరు ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళకు వెరీ వెల్ఫేర్ పర్సనో లేకుంటే ఆఫీసర్లే కాంట్రాక్టర్కు వెరీ వెల్ఫేర్ ఉన్నారో కానీ మొత్తానికైతే అందరూ సమిష్టి కృషితోటి పనిచేసి 3 నెలలకే మాయమయ్యే బందవస్తు రోడ్లు వేసిరు. ఇంకో గమ్మతి ఏంటంటే అసలు రోడ్డు లేని జాగాలో కూడా రోడ్డు వేసినామని బిల్లులు కూడా ఎత్తిరట. అంటే చూడురి, మనుషులు తిరిగే తోవలే కాదు, మనుషులకు కనబడని ఇన్విజిబుల్ రోడ్లు కూడా వేసి ఏపీ ప్రజాధనాన్ని పక్కదోవ పట్టకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు ఆంధ్ర గిరిజన సంక్షేమ శాఖల ఆఫీసర్లు.